ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం హాట్ టాపిక్ గా మారిపోయింది. మాజీ క్రీడా శాఖ మంత్రి బీఆర్ఎస్ నేత వి శ్రీనివాస్ గౌడ్ పైన అంతర్జాతీయ క్రీడాకారిణి మరిక తక్కడపల్లి ప్రతిభ చేసినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. గతంలో మంత్రి ఇంకా పేసీలో పనిచేసినటువంటి సురేందర్ వ్యవహారంలోనూ తనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పేసి ప్రతిభ చెప్పినటువంటి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అసలు గతంలో ఏం జరిగిందంటే 2023లో శ్రీనివాస్ గౌడ్ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేసినటువంటి సురేందర్ ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణికి వ్యక్తిగత సందేశాలు పంపి వ్యక్తిగతంగా కలవాలని ఫోటోలు పంపాలని కోరినట్లుగా అయితే అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి ఈ వ్యవహారం పైన క్రీడాకారిణి బంధువు అయినటువంటి సురేందర్ను మరి ఆయనను నిలదీయడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో తాను తప్పు చేశానని అంగీకరించి క్షమాపణలు కోరినట్లుగా కూడా ఆ కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత సురేందర్ను మంత్రి పేసీ నుంచి తొలగించినట్టుగా కూడా మరి అప్పట్లో అయితే వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే క్రీడాకారానికి చెందినటువంటి తక్కడపల్లి ప్రతిభ మరొక సంచలనమైనటువంటి విషయాన్ని బయటకు పెట్టింది. ఒక ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన క్రీడా ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా తెలియజేశారు ఆవిడ. మరి ఇక అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి సమయంలో అప్పటి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనతో అయితే క్యూట్గా ఉన్నావు, మీట్ అవుతావా అంటూ కూడా మాట్లాడారని చెప్పేసి ప్రతిభ అయితే ఆరోపించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు తనకు ఇబ్బందికరంగా అనిపించడంతో తాను ఇక మంత్రికి కూడా గట్టి వార్నింగే ఇచ్చారని చెప్పేసి ఆమె అయితే వెల్లడించింది. అంతేకాకుండా ఇక మరి 2 నిమిషాల్లో నీ బాడీ ఏ పార్ట్ కూడా పనిచేయకుండా చేస్తా అంటూ హెచ్చరించానని కూడా ప్రతిభ చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యాఖ్యలతో ఆమె ఇంటర్వ్యూ వీడియో అయితే ప్రస్తుతం మరి సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. మరి ఆటను ప్రోత్సహించడం వేరు, ఆటగాళ్లతో ఆడుకోవడం వేరు అంటూ కూడా రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతా ఉన్నాయి ఈ క్రమంలో. అయితే గతంలో ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి ఆయన పేసీలో ఉన్నటువంటి వ్యక్తి వేధించాడని చెప్పేసి చెప్పినటువంటి ప్రతిభ ఇప్పుడు స్వయంగా మంత్రే తనతో అయితే అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పేసి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చినట్లయింది. మరి ఈ ఆరోపణలపైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. దీంతో ఇప్పుడు అసలు ప్రశ్నలు ఇవే. ప్రతిభ చేసినటువంటి ఆరోపణలపైన శ్రీనివాస్ గౌడ్ స్పందించారా, ఆమె వ్యాఖ్యలను ఖండిస్తారా, గతంలో సురేందర్ వ్యవహారంలో తీసుకున్నటువంటి చర్యలపైన మరింత స్పష్టతను ఇస్తారా? ఒక క్రీడాకారిణికి మాజీ క్రీడా శాఖ మంత్రి పైన ఇలాంటి ఆరోపణలు చేయడం అయితే దాని వెనుక ఉన్నటువంటి అసలు నేపథ్యం ఏమిటి అన్నదే మరి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. రైట్, మరి ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక క్రీడాకారిణి ఆమెను అసభ్యకరంగా మాజీ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు అన్న కోణంలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. స్వయంగా ఆమెనే చెప్తుంది, ప్రతిభ అనేటువంటి తను చెప్తా ఉంది, ఇక నువ్వు క్యూట్గా ఉన్నావు, ఇక పర్సనల్గా కలుస్తావా అన్న కోణంలో ఆయన వ్యాఖ్యానించాడు శ్రీనివాస్ గౌడ్ అన్న కోణంలో మాట్లాడుతూ ఉంది. నిజమా ఇది, లేకపోతే దీనిపైన శ్రీనివాస్ గౌడ్ ఏమైనా స్పందన ఆయన ఇవ్వడం జరిగిందా ఇప్పటి వరకు? ఎస్ రాధాకృష్ణ, తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం హాట్ టాపిక్గా మారుతుందని చెప్పాలి. మాజీ క్రీడా శాఖ మంత్రి బీఆర్ఎస్ నేత వి శ్రీనివాస్ గౌడ్పై అంతర్జాతీయ క్రీడాకారిణి తక్కడపల్లి ప్రతిభ మరి చేసినటువంటి సంచలన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయని చెప్పాలి. గతంలో మంత్రి పేషీలో పనిచేసినటువంటి సురేందర్ వ్యవహారంలోనూ తనకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైందంటూ కూడా ప్రతిభ చెప్పినటువంటి అంశం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పాలి. అసలు గతంలో జరిగినటువంటి విషయాలు షేర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రతిభకు సంబంధించి. అయితే 2023లో శ్రీనివాస్ గౌడ్ పేసీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేసినటువంటి సురేందర్ ఓ జాతీయ స్థాయి క్రీడాకారునికి వ్యక్తిగత సందేశాలు పంపి వ్యక్తిగతంగా కావాలని ఫోటోలు పంపాలని కోరినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చినటువంటి నేపథ్యం మనం చూసాము. సో ఈ వ్యవహారంపై క్రీడాకారిణి బంధువు సురేందర్ను కూడా నిలదీసిందట. సో తాను తప్పు చేశానని
అంగీకరించి క్షమాపణలు కోరినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి గతంలో. అయితే ఆ తర్వాత సురేందర్ని మంత్రి పేషి నుంచి కూడా తొలగించినట్లు కూడా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అదే క్రీడాకారునికి చెందినటువంటి తక్కడపల్లి ప్రతిభ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన క్రీడా ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ కూడా చెప్పారు. సో అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి సమయంలో అప్పటి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనతో క్యూట్గా ఉన్నావు, మీట్ అవుతావా అంటూ మాట్లాడారనేది ప్రతిభ ఆరోపించారు. సో ఈ వ్యాఖ్యలు తనకు ఇబ్బందికరంగా అనిపించడంతో తాను మంత్రికి గట్టిగా వార్నింగ్ ఇచ్చానంటూ కూడా ఆమె వెల్లడించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. అంతేకాకుండా 2 నిమిషాల్లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తా అంటూ కూడా హెచ్చరించారంటూ కూడా ప్రతిభ చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ వ్యాఖ్యలతో ఆమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆటను ప్రోత్సహించడం వేరు, ఆటగాళ్లతో ఆడుకోవడం వేరు అంటూ కూడా రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి రాధాకృష్ణ. అయితే గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో ఉన్నటువంటి వ్యక్తి వేధించాడనేది చెప్పిన ప్రతిభ ఇప్పుడు స్వయంగా మంత్రే తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ ఆరోపణలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుంచి కూడా అధికారికంగా స్పందన మాత్రం వెలువడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీంతో ఇప్పుడు చాలా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రతిభ చేసినటువంటి ఆరోపణలపై శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తారా, ఆమె వ్యాఖ్యలను ఖండిస్తారా, గతంలో సురేందర్ విహారంలో తీసుకున్నటువంటి చర్యలపై మరింత స్పష్టత ఇస్తారా అనేది ఒక క్రీడాకారిణి మాజీ క్రీడా శాఖ మంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక అసలు నేపథ్యం ఏంటి అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది రాధాకృష్ణ. కానీ దీని మీద ఇప్పటివరకు కూడా అంటే ఇది జరగబట్టి దాదాపు 1 డే అవుతా ఉంది, ఒక రోజు కూడా పూర్తిగా వస్తుంది. మరి దీని మీద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎట్లాంటి అధికారికంగా స్పందన చేయలేదు, మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేరు. మరి ఒక మహిళ డైరెక్ట్గా దట్టు అంతర్జాతీయ క్రీడాకారిణి ఈ విధంగా సంచలన ఆరోపణలు చేయడం, తను అంటే అప్పటి సమయంలో కూడా మరి 2 నిమిషాలు వస్తావా అంటూ నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తా అంటూ వార్నింగ్లు ఇవ్వడం, హెచ్చరించడం, ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడంటూ కూడా డైరెక్ట్గా మాజీ మంత్రి మీద తను ఆరోపణలు వేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నా వద్ద ఉన్నాయంటూ కూడా ఆ క్రీడాకారిణి ప్రతిభ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఇంకోవైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ నుంచి కూడా మాజీ మంత్రి నుంచి కూడా ఎట్లాంటి అధికారికంగా స్పందన లేదు. సో మరి దీనికి సంబంధించి రాజకీయ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక మంత్రిగా ఉండి ఇష్టానుసారంగా వ్యవహరించాడు గతంలో, అందుకనే తనను ఓడగొట్టారు ప్రజలంటూ కూడా మరి వివిధ పార్టీ నాయకులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఓవరాల్గా నిజంగా అంటే ఇది ఇప్పుడైతే సంచలనంగా మారిపోయింది. ప్రతిభ చేసినటువంటి ఆరోపణలు శ్రీనివాస్ గౌడ్ పైన నిజంగా ఎంతవరకు వాస్తవము, అసలు ప్రతిభను గతంలో ఆయన అయితే నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, పర్సనల్గా కలుద్దామా అని చెప్పేసి మాట్లాడిన వ్యాఖ్యలు, అలాగే అతని పేసీలో పనిచేసినటువంటి సురేందర్ కూడా నీ పర్సనల్ ఫోటోలు పంపు, ఇక పర్సనల్గా వ్యక్తిగతంగా చాట్ చేయడం, ఇవన్నీ కూడా ఆమెను చాలా తీవ్రంగా వేధించినట్టు తెలుస్తూ ఉంది. మరి ప్రస్తుతం అయితే ఇక మరి శ్రీనివాస్ గౌడ్ ఈ యొక్క విషయం పైన స్పందిస్తారా, ఆమె వ్యాఖ్యలను ఖండిస్తారా అనేది మాత్రం చాలా సర్వత్రా ఆసక్తికరంగానే మారిపోయిందని చెప్పాలి. మరి ఇక ఎవరైతే ఈ స్పోర్ట్స్ రంగంలో ఉన్నటువంటి ఆటగాళ్ళు ఉన్నారో ఆటగాళ్లను మనం ఆదరించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు వారితో ఆడుకునేటువంటి కార్యకలాపాలు అయితే ఖచ్చితంగా నిజంగా ఇది సిగ్గుచేటు వ్యవహారంగానే చూస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా.